నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. ఈరోజు మనతో ఉన్నారు జగద్గురు పీఠం చైర్మన్ వారసురాలు మైలవరపు నాగమణి గారు. వారితో మాట్లాడి శ్రావణ మాసం గురించి ముఖ్యమైన కొన్ని సందేహాల్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారమ్మా? బాగున్నాను తల్లి. అమ్మ, చుక్కల అమావాస్య వస్తుంది కదా, అసలు ఈ చుక్కల అమావాస్య అంటే ఏంటి? ఆ రోజు ఏం చేసుకోవాలి? దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి వివరిస్తారా? చాలా మంచిది. ఎందుకంటే శ్రావణ మాసం ప్రారంభం అవుతుంది అనగానే ఒక రోజు ముందున మనకి ఆషాఢ అమావాస్య వస్తుంది. ఓకే. తెల్లారితే ఈ శ్రావణ మాసం మొదలవుతుంది అనగా పాడ్యమి రోజు నుంచి. ఒక రకంగా ఈ ఆషాఢ అమావాస్య రోజు నుంచే మనకి శ్రావణ మాసం హడావుడి, పండగలు, కార్యక్రమాలు కంటిన్యూగా మొదలవుతూ ఉంటాయి. అయితే మనకి ఉత్తరాయణ పుణ్యకాలం, దక్షిణాయన పుణ్యకాలం రెండు ఉన్నాయి. ఓకే. దక్షిణాయనంలో వచ్చే మొట్టమొదటి అమావాస్య ఆషాఢ అమావాస్య. దక్షిణాయనంలో వచ్చే మొట్టమొదటి అమావాస్య ఆషాఢ అమావాస్య చాలా గొప్పది. చాలా, ఎందుకంటే ఆధ్యాత్మికంగాను ఎవరైనా సాధనా మార్గంగా సాధకులకు కానీ ఎవరికైనా కూడా ఈ ఆషాఢ అమావాస్య అనేది చాలా విలువైంది, గొప్పది. ఈ రోజున మనం ముఖ్యంగా ఆచరించవలసింది ఏంటంటే దీన్ని చుక్కల అమావాస్యగా కూడా పిలుస్తారు. ఓకే. అంటే ఆ వ్రతం, అంటే అమావాస్య వ్రతం నోము ఉంటుంది కదా, ఆ నోము విధి విధానాల్లో ఇట్లా 100 చుక్కలు పెట్టి చేసే దాన్ని ఆ వ్రతం చేస్తారు కాబట్టి చుక్కల అమావాస్యగా కూడా మనం దీన్ని పిలుచుకోవటం అనేది జరుగుతుంది. అది కూడా మాట్లాడుకుందాము. ముఖ్యంగా ఈ అమావాస్య రోజున తెల్లవారుజామునే లేచి ఎవరికైనా మీకు సమీపంలో ఉన్న నదుల్లో కానీ, సరస్సుల్లో కానీ, చెరువుల్లో కానీ, లేకపోతే సముద్రంలో కానీ ఎక్కడైనా నదీ స్నానం ఆచరించడం అనేది చాలా విశేషం. నదీ స్నానం ఆచరించిన తర్వాత సూర్య భగవానుడికి అర్ఘ్యపార్ఘ్యాదులు ఇచ్చి సూర్యోపాసన, సూర్య ఆరాధన చేయటం కూడా చాలా ముఖ్యమైనది అమావాస్య రోజున. తర్వాత రావి చెట్టు ఎక్కడైతే ఉందో రావి చెట్టుకి ప్రదక్షిణాలు చేసి, తర్వాత రాగి చెట్టు కింద దీపం పెట్టి పసుపు కుంకుమతో రావి చెట్టును పూజ చేసి ఈ రోజున అమావాస్య రోజునే చేయటం జరుగుతుంది. చాలా విశేష ఫలితాలు ఉంటాయి. మనకి ఏవైతే కోరికలు అవన్నీ ఉన్నాయో అవన్నీ సిద్ధిస్తాయి. పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు పుడతారు, వివాహాలు కాని వాళ్ళకి వివాహాలు అవుతాయి, ఏదైనా కోర్టు సమస్యలు, అనారోగ్య సమస్యలు ఉంటే తీరుతాయని ఈ రోజున రావి చెట్టుకు పూజ చేయటం, రావి చెట్టుకు నీళ్లు పోయటం, ఇట్లాంటివన్నీ చేయటం విశేషం. తర్వాత మధ్యాహ్న కాలానికి వచ్చేసరికి ఏమంటారంటే ఈ ఆషాఢ అమావాస్య రోజున, చుక్కల అమావాస్య రోజున ఎవరైతే చనిపోయి ఉన్నారో మన పితృదేవతలు, వాళ్ళు ఈ రోజు నుంచి భూమి మీద సంచరిస్తారు అని కూడా ఉంటుంది. భూమి మీద ఉంటారు, సంచరిస్తారు. మన స్వర్గలోకంలో ఉన్నా ఎక్కడున్నా కూడా మనకి భూమి మీద ఉంటారు అని. అందుకని మధ్యాహ్న కాల టైంలో పితృదేవతలకి తర్పణాలు ఇవ్వటం, పితృకార్యాలు ఆచరించటం, అంటే వాళ్ళ వంశాచారాన్ని బట్టి, వాళ్ళ కులాచారాన్ని బట్టి, ప్రాంతీయ ఆచారాన్ని బట్టి కూడా ఈ పితృతర్పణాలు ఇవ్వటం అనేది ఉంటుంది. యథావిధిగా పిండాలతో చేస్తారా, తర్పణాలు ఇచ్చుకుంటారా, ఏం చేస్తారనేది ఉంటుంది. కాబట్టి పితృతర్పణాలు ఇవ్వటం, పితృదేవతలకు ఆరాధన చేయటం అనేది మధ్యాహ్న కాలంలో చాలా విశేషమైంది. అట్లాగే పితృదేవతలకి సంబంధించి ఏదైనా దాన ధర్మాలు, వస్త్రదానం కానీ లేకపోతే అన్నదానం కానీ, విశేషంగా ఎక్కడైనా పేదవాళ్ళు ఉంటారు కదమ్మా, అనాథాశ్రమాలకు కానీ అక్కడికి కానీ వెళ్ళి అన్నదానం చేయటం అనేది, మీ శక్తి కొద్దీ ఏమేమి దానాలు చేయదలుచుకున్నారో ఆ దానాలు చేసుకోవటం అనేది కూడా చాలా విశేషమైంది. ఈ రోజున చేసుకోవచ్చు, స్తోమత తగ్గట్టు చేసుకోవచ్చు. అట్లాగే ఈ రోజున మనకి పోలాల అమావాస్య, అదే మన చుక్కల అమావాస్య వ్రతం అనేది కూడా మనం ఆచరించుకోవటం అనేది జరుగుతుంది. ఈ ఆషాఢ అమావాస్యని చుక్కల అమావాస్య అంటారు. దీనికి కూడా ఒక వ్రత విధానం అనేది ఉంది. అంటే దీనికి కూడా పూజ చేయాలి. సాయి సంధ్యాకాల టైంలో అమావాస్య తిథులు చూసుకుని మనం గడియలు ఉన్నాయా లేవా అని చూసుకుని మనం వ్రతం ఆచరించుకోవటం అనేది కూడా ఉన్నది. ఆ వ్రతానికి ఏంటంటే చుక్కల అమావాస్య అని కదమ్మా మనం అంటాము. దీపస్తంభ ఆరాధన అంటే ఇదివరకు మన ఇళ్లలో దీప ప్రమిద వేరు. ప్రమిద అంటే ఇట్లా మామూలుగా ఉంటుంది, స్తంభము అంటే కుంది,
అది ఇంత ఎత్తు కావచ్చు, ఎంత ఎత్తు కావచ్చు. ఒకసారి మనం దేవాలయాల్లో కూడా ఇంత ఎత్తున మనం దీపస్తంభాలను చూస్తాం. ఆ స్తంభాల్లో దీపం వెలిగించటం విశేషంగా, ఆ స్తంభానికి పూజ చేయటం, 100 బొట్లు పెట్టటం, దానికి 100 బొట్లనే పెడతారు ఆ దీపస్తంభానికి. తర్వాత పసుపు దారంతో 100 పోగుల దారం, 100 పోగులతో వేసిన ఒకే ఒక దారాన్ని మాలలాగా తయారు చేసుకుని అది ధరించి వ్రతం చేసుకోవటం. అందుకని అన్ని 100 వస్తుంది. ఇది 100 సంఖ్యతో వస్తుంది. 100 బొట్లు పెట్టడం, 100 పోగులు కలిగిన ఒక పసుపు దారాన్ని మెళ్ళో ఎవరైతే మనం అమావాస్య వ్రతాన్ని చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు వేసుకోవటం. అట్లాగే తర్వాత ఏంటంటే ఈ మట్టి ప్రమిదికి బియ్యపిండితో తయారు చేసిన ఒక ప్రమిదను తయారు చేస్తాం కలిపి. బియ్యపిండిని నీళ్లు పోసి గట్టిగా మనం చపాతీ పిండి కలుపుతాం చూడనా, అలా కలుపుకుని మట్టి ప్రమిదకి మళ్ళీ ఇది ప్రమిదల్లో చేసి దాంట్లో పెడతారు. దాంట్లో పెట్టి ఆవు నెయ్యితో కానీ లేకపోతే స్వచ్ఛమైన నువ్వులతో కానీ దీపం పెట్టి ఆ దీపాలకు కూడా 100 బొట్లు పెట్టడం అనేది విశేషం. అట్లా ఒక బ్రాహ్మణ్ణి చక్కగా సద్బ్రాహ్మణ్ణి నియమించుకుని చక్కగా ఈ వ్రత విధానం అనేది చేసుకోవటం అనేది చాలా ముఖ్యమైనది ఈ రోజున. ఇది ఎవరైనా చేసుకోవచ్చు, ఎవరైనా చేసుకోవచ్చు. కొంతమంది ఇళ్లలో ఏంటంటే కొన్ని నోములు, ఆచారాలు, వ్రతాలు ఇవన్నీ ఉంటాయి కదమ్మా, వంశపారపర్యంగా చేసుకునే వాళ్ళు ఉంటారు. ఆషాఢ అమావాస్య చేసుకునే వాళ్ళు ఉంటారు, శ్రావణ అమావాస్య చేసుకునే వాళ్ళు ఉంటారు, అట్లాగే జ్యేష్ఠ అమావాస్య చేసుకునే వాళ్ళు ఉంటారు. ఇట్లా రకరకాలుగా వాళ్ళ వంశాచారాల ప్రకారం, ప్రాంతీయ ఆచార ప్రకారం కూడా. అసలు ఈ అమావాస్య వ్రతాన్ని మన దక్షిణ భారత, ఉత్తర భారతదేశంలో కూడా అటు కూడా ఆ ప్రాంతాల్లో కూడా ఆచరిస్తున్నారని మనకి చెప్తుంది. కాబట్టి ఏదైనా కూడా మనకి పురాణాల ఆధారంగా మహర్షులు చెప్పటం వల్ల కూడా మనం ఈ నోములు, వ్రతాలని మనం ఆచరించుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు మనకి ఏదో ఒక కష్టం, ఆపద వచ్చింది నాన్న, లేకపోతే ఏదో అవసరం వచ్చింది, లేకపోతే ఏదో విపత్తు వచ్చింది, గ్రామానికో లేక ప్రపంచానికో మనుషులకో ఎవరికో వచ్చినప్పుడు వీళ్ళు చెప్తారు, ఇది చేసుకోవటం వల్ల మనకి ఆ కష్టాలు తొలుగుతాయి, ఈ విపత్తులన్నీ పోతాయి అన్న విషయాన్ని మనకు చెప్తారు. కాబట్టి మొదటి నుంచి ఇట్లా మనం ఆచరించుకుంటూ వస్తున్నాం ఈ ఆచార వ్యవహారాలని. కాబట్టి ఇది కూడా మనం శాస్త్రోక్తంగా ఒక వేద పండితుల్ని తీసుకుని, మన బ్రాహ్మణ్ణి తీసుకుని ఆచరించుకునే నోములు, వ్రతాల్లో కూడా ఈ చుక్కల అమావాస్య వ్రతం కూడా దీనికి ఒక చిన్న కథ ఉంది, మనం చెప్పుకుందాం. అంటే నోము ఉన్నది, ఎందుకంటే ప్రతి నోముకి ఒక కథ ఉంటుంది. ఎందుకంటే ఎవరిని అడుగుతారు, ఏమండి ఈ నోమును మనం ఎలా చేసుకుంటున్నాము, దేన్ని ఆధారం చేసుకుంటున్నాము కదా, తెలియాలి కదా, ఏ సాంప్రదాయాన్ని బట్టి మనం చేసుకుంటున్నాము, ఎందుకు చేసుకోవాలి అన్న ప్రశ్నలు కూడా మనకి కలుగుతాయి. కాబట్టి అసలు ఈ నోము ఎందుకు చేసుకుంటున్నాం, ఎవరు చెప్పగా మనం చేసుకుంటున్నాం, ఈ కథ ఏమిటి అన్నది చిన్నది ఉంది, మనం చెప్పుకుందాం. ఒకనొక ఊరిలో పూర్వం ఒక బ్రాహ్మణ కుటుంబం ఉండేది. ఆ బ్రాహ్మణ జంటకి పిల్లలు లేరు, సంతానం లేరు. సంతానం లేకపోతే పార్వతీ పరమేశ్వరుల గురించి పూజ చేసి, తపస్సు చేసి అట్లా ప్రార్థించగా శివుడు ప్రత్యక్షమయ్యి ఏం కావాలి, ఏం వరం కావాలి అని అడిగారు. అడిగితే, స్వామి మాకు సంతానం లేదు, అలమటిస్తున్నాము, కాబట్టి మాకు సంతాన ప్రాప్తి కావాలి అని అడిగారు. అయితే నీకు ఆయుర్దాయం లేని ఒక పుత్రుడు కావాలా, లేకపోతే గుణగణాలు లేకుండా లేకపోతే ఆయుర్దాయం కలిగిన పుత్రుడు కావాలా అని అడిగారు. అడిగితే గుణగణాలు లేని వాడు దేనికి, చిరాయుతో మంచి బుద్ధిమంతుడైన వాడు, అల్పాయుష్కుడైన కొడుకు చాలు అని వరం కోరుకున్నారు. అట్లాగా వాళ్ళు ఆ వరం చేత ఒక కుమారుణ్ణి కన్నారు. పెరిగి పెద్దవాడయ్యాడు పిల్లాడు. అతనికి ఏం చేయాలనుకున్నారంటే వివాహం చేయాలనుకున్నారు. వివాహం చేయాలని నిశ్చయించుకుని, మరి ఈ సంగతి తెలుసు కదా, తల్లిదండ్రికి అయితే వివాహం చేయాలని ఉంది, వీళ్ళకి తెలుసు ఈ విషయం, అమ్మ కొడుకు ఆయుర్దాయం లేదు అని. అప్పుడు ఏం చేశారంటే ఒక పేద ఇంటి పిల్లని ఎతికి వివాహం చేశారు ఇతనికి. వివాహం చేయటం వల్ల అయ్యింది వివాహం. అయిన తర్వాత భార్యకి కూడా ఈ విషయం తెలిసింది, నా భర్త ఎక్కువ కాలం జీవించడు, అల్పాయుషుడు అన్న విషయం తెలిసింది. అప్పుడు ఈమె కూడా ఏమి నోములు చేయాలి ఏమిటి అని
పెద్దవాళ్ళని ఋషుల్ని అడగ్గా ఓకే. ఈ చుక్కల అమావాస్య వ్రతం అనేది చేసుకుంటే నీ భర్తకి పూర్ణాయుద్ధాయం కలుగుతుంది ఓకే. అనని చెప్పారు. చెప్పినప్పుడు ఈ అమ్మాయి ఆ వ్రతాన్ని ఆచరించింది. ఓకే. చుక్కల అమావాస్య వ్రతాన్ని ఈ దీపం స్తంభం పెట్టుకుని 100 చుక్కలతో ఈ వ్రతాన్ని ఆచరించటం వల్ల భర్తకి పూర్ణాయుద్ధాయం కలిగింది. కలిగి వాళ్ళు సుఖ సంతోషాలతో ఉన్నారు. కాబట్టి ఈ కథ మనకి చెప్తుందనమాట. పూర్వం ఇట్లా చేసుకున్నారు వాళ్ళు. కాబట్టి ఎవరికైనా ఆయుర్దాయం లోపం ఉంది, లేకపోతే అనారోగ్య సమస్యలతో భర్త కాస్త సిక్కై ఇంట్లో ఉన్నారు అనుకున్న వాళ్ళు చేసుకోవచ్చు తప్పకుండా ఈ వ్రతాన్ని. ఓకే. ఫలితం ఉంటుంది. ఫలితం ఉంటుంది. ఎందుకంటే అమ్మా అనారోగ్యంతో ఉన్నారు, చాలా రోజుల నుంచి మంచంలో ఉన్నారు, మరి డాక్టర్లు కూడా ఏ విషయం చెప్పలేకపోతున్నారు, లేకపోతే జాతకరీత్యా కూడా ఒక ఆయుర్దాయం నిర్ణయం అనేది సరిగ్గా లేదు, బాగోలేదని చెప్తున్నారు, జాతకపరంగా కూడా అనుకున్న వాళ్ళు ఉంటారు కదా. అట్లా ఉన్న వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు. ఈ చుక్కల అమావాస్య వ్రతం కనుక చేసుకుంటే వాళ్ళకి మంచి ఆయుర్దాయం కలుగుతుంది, ఆయురారోగ్యాలతో ఉంటారని మనకి ఈ నోము యొక్క ఫలితాన్ని మనకు చెప్తోంది. అమ్మ, మీరు దీపస్తంభన చేయాలి అన్నారు కదా, అది లేకపోయినా పర్లేదా, లేదంటే ప్రాముఖ్యంగా అదే ఉండాలంటారా? అదే ఉండాలి అసలు. ఎందుకంటే ఈ వ్రతం అదే కదా, దీపస్తంభ వ్రతం, అమావాస్య వ్రతం అంటారు కదా. అట్లా దీపం పెట్టుకుని బారుగా ఉన్న దీపాన్ని స్తంభాన్ని మనం తీసుకోవాలి. దాన్ని ఏమంటారంటే కుందులు అంటారు నాన్న. కుందులు, దీప కుందులు అంటారు. ఓకే. మామూలుగా మనం ప్లేట్ లాగా పెట్టుకునే దాన్ని ప్రమిదలు అంటారు. అదే తేడా. కుందులు ఉంటాయి, ఎవరిళ్లలో అయినా ఉంటాయి, లేకపోయినా పక్కిళ్లలో ఎవరి దగ్గర ఉన్నా కూడా తీసుకొచ్చుకుని మనం చేసుకోవచ్చు, తప్ప చేసుకోవచ్చు. ఒక రోజు మనం చేసుకుని వాళ్ళకి ఇచ్చేదే కాబట్టి కుందులు అసలు చాలా ఇళ్లలో ఉంటాయి కుందులు. మనం దేవుడు గుడి దగ్గర కూడా అటో కుంది ఇటో కుంది వెలిగిస్తాం, అంటే కొద్దిగా ఎత్తులో ఉండి వెలుగు అనేది ఎక్కువగా ప్రసరిస్తుంది అని. ప్రమిది అనేది కింద ఇదిలోనే ఉంటుంది కదా. కాబట్టి దీపస్తంభ వ్రతం అంటారు కాబట్టి తప్పకుండా చేసుకుని తీరాలి. ఎందుకంటే 100 బొట్లు పెట్టాలిగా కదా. తర్వాత యథావిధిగా స్వామివారికి, పార్వతీ పరమేశ్వరులకి, మీ శక్తి కొలది ఏదైనా పిండి వంటలు చేసి ప్రసాదాలు చేసి నైవేద్యం పెట్టి అవి నలుగురికి పంచుకుని మీకు తగిన శక్తి కొద్దీ బ్రాహ్మణులకి దాన ధర్మాలు. ఎటువంటి నైవేద్యాలు పెట్టాలంటారు? పూర్ణాలు కానీ ప్రత్యేకంగా ఏంటంటే ఈ నోములు వ్రతాలకి పూర్ణాలు, గారెలు, పులిహార, పొంగలి ఇవే అంటారు. కాబట్టి ఏదైనా 5 రకాలు కానీ 9 రకాలు కానీ మీ శక్తి కొద్దీ చేసి నైవేద్యం పెట్టుకుని ఆ ప్రసాదాన్ని నలుగురితో పంచుకుని వీళ్ళు తీసుకోవటం అనేది మంచిది. ధన్యవాదాలు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.